అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమిటో చూడండి. బేతమంగళం ఇంకా వచ్చినారు అభిమానులు వచ్చేసింది. మన ఆశ్రమం చూసి ఆశ్రమానికి కొద్దిగా టైం అన్నదానం చేయాలని చెప్పేసి మా పక్కలోనే బేతమంగళం ఉండేది. ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. అండ్ ఇంకా మేడం వాళ్ళ టీచర్ వీళ్ళు వచ్చేసింది అన్నదానం చేయాలని వచ్చినారు అభిమానంగా. నీ పేరుమా? సుధామాలిని. నీ పేరా? మీ పేరా? మీ పేరుమా? పవన్ అని. వీళ్ళ ఇంద్రు వచ్చినారు. ఇప్పుడు అమ్మ ఇస్తారు చూడండి. నీమా ఒక టైం అన్నదానికి మన ఆశ్రమానికి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మా. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అందరికి. మీరు అప్పుడు రాలే నన్ను కూల్ డ్రింక్స్ ఇరా ఆయనకి ఉండండి. ఇస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమి చూడండి. ఇది అన్నదాత ఉండరు పితృపక్షాల సందర్భంగా అన్నదాత ఉండరు. అది ఎవరు ఉంటే సుధా మేడం వారు. వాళ్ళు బేతమంగళం ఆశ్రమం పక్కనే 3 కిలోమీటర్స్ దూరంలో ఉండే బేతమంగళం ఇంకా వచ్చిండ్రి. వాళ్ళ ఆశ్రమానికి కూడా విజిట్ వచ్చింది. ఆ వీడియో మీకు దీంట్లో ఈ వీడియోలో యాడ్ అవుతుంది వచ్చేసింది. ఇప్పుడు అన్నదానం పెట్టినాము. ఆ భోజనం చేస్తూ ఉన్నారు అందరూ ఫ్రెండ్స్. అన్నదానం ఏమేమి ఉంది అని ఈ వీడియో కింద ఫుల్ వీడియో వస్తుంది. దాన్ని లింక్ ఓపెన్ చేయండి. అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా సుధా మేడం గారు అయితే ఇక్కడ మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి. పితృపక్షాల సమయంలో హర్షవర్ధన్ మరియు అలాగే గాంధీ అండి, ఈ ఇద్దరు కొడుకులు స్వర్గస్థులైనారండి. వారి పేరు మీద అయితే మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి. మేడం గారు స్వయంగా వచ్చి మన ఆశ్రమానికి ఆశ్రమం అంతా కూడా చూశారండి. చూసి సంతోషపడి మన ఆశ్రమంలో అన్నదానం చేయమని ఆ రోజే అమౌంట్ ఇచ్చేసి వెళ్ళారండి. అలాగే భోజనం ఏమేమి వడ్డించాము అని చెప్పేసి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద లింక్ ఇస్తామండి. అవ్వాతాతలు అందరూ ఆశీర్వదించారు. మీరు ఆశీర్వదించండి అందరూ. మేడం గారి కొడుకులు ఇద్దరు స్వర్గస్థులైనారండి.